సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. వినాయక చవితి, వినాయక వ్రతం అన్ని వ్రతాలలో చాలా ఉత్తమమైనటువంటి వ్రతం, ఆచరించవలసిన వ్రతం వినాయక వ్రతం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సంవత్సరంలో గనక ఒక్క వినాయక వ్రతాన్ని ఆచరిస్తే వారికి ఉన్నటువంటి సమస్త దోషాలు, విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఎవరికైనా జాతకంలో కేతు దోషాలు, కుజ దోషాలు, రాహుకేతు దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ దోష నివృత్తి కలగాలంటే ఖచ్చితంగా వినాయక చవితి వ్రతాన్ని ఆచరించి తీరాలి. వినాయక వ్రతం ఆచరించినటువంటి వారికి విఘ్నాలు తొలగడం, శుభాలు కలగడం, సుఖ సంతోషాలు కలగడం, అలాగే అభివృద్ధి కలగడం వంటివి జరుగుతాయని, ఖచ్చితంగా వినాయక వ్రతాన్ని ఆచరించాలని సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరూ వినాయక వ్రతాన్ని ఆచరిస్తారని మాత్రం పెద్దలు తెలియజేశారు. వినాయక రూపం విఘ్నేశ్వర స్వరూపంలోనే మనకి ఈ విషయాలన్నీ ఉన్నాయి. వినాయక వ్రతంలో చెప్పేటువంటి వినాయక కథలలోనే ఈ విషయాలని స్పష్టంగా చెప్పబడ్డాయి. పిల్లలు సైతం విఘ్నేశ్వరుణ్ణి ఆకర్షించడానికి ఆయన రూపం, ఆయన కథల్లో కుమారస్వామితో ఆయనకి పోటీ ఏర్పడడం, ఆ పోటీలో అన్ని తీర్థాలని ఎవరైతే ముందుగా స్నానం చేసి వస్తారో వారికి గణాధ్యక్షం పదవి లభిస్తుందని చెప్పడం, అప్పుడు అన్ని తీర్థాలకి ఆయన ఆ వాహనంతో వెళ్ళలేనటువంటి స్థితిలో ఆయన యొక్క బుద్ధిని వాడి తల్లిదండ్రుల్ని కనుక ప్రదక్షిణ చేస్తే సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితమే భూప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుందని శివపార్వతులకి ప్రదక్షిణ చేయడం, ఆ ప్రదక్షిణ వల్ల ఆయనే విజయం పొందడం, ఇవన్నీ కూడా పిల్లల్ని సైతం ఆకర్షించేటువంటి ఇది వినాయక వ్రతంలో ఉంది. విఘ్నేశ్వర పూజ చేసుకున్నటువంటి వారికి విద్యార్థులకి విద్యను అందించాలన్నా, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా, వ్యాపారస్తులకి ధనలాభం కలగాలన్నా, అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందాలన్నా, సుఖ సంతోషాలు పొందాలన్నా ఆచరించవలసిన ఏకైక వ్రతం వినాయక వ్రతం. వినాయక వ్రతం రోజు శమంతకమణికి సంబంధించినటువంటి శమంతోపాఖ్యానాన్ని ఖచ్చితంగా వినాలి, చదువుకోవాలి. అసలు వినాయక వ్రతం ఎలా ఆచరించాలి అంటే, భాద్రపద మాసంలో మనకి నదులన్నీ నిండుగా ఉంటాయి. ఆ నిండుగా ఉన్న నది వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంకమట్టి, ఆ మట్టిని తీసుకుని ఆ మట్టితో చేసిన విఘ్నేశ్వర వినాయకుని యొక్క విగ్రహాన్ని మనం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుని మనం తెచ్చుకున్నటువంటి విగ్రహం అలా కుదరని పక్షంలో కేవలం మట్టి విగ్రహాన్నే పూజించాలి. వినాయక వ్రతాన్ని మట్టి విగ్రహంతో పూజించమని శాస్త్రం చెప్పింది తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ వేరే ఇతర వస్తువులతో చేసినటువంటి విగ్రహాన్ని పూజించినట్లయితే వారికి వినాయక వ్రత ఫలితం లభించదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా వినాయక వ్రతాన్ని ఆచరించేటువంటి వారు ఎంత పొడవు విగ్రహం ఉండాలంటే మన అరచేతిని మించకుండా ఉండేటువంటి విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో పూజించుకోవాలి. మీరు ఎంత పెద్ద విగ్రహాన్ని పెడితే అంత నిష్ఠ, అంత అనుష్ఠానం చేసుకుంటూ అంత ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. నేటి ఆధునిక తరంలో అవన్నీ మనం చేయగలుగుతున్నామో లేదో మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అవి చేయలేనప్పుడు అంత పెద్ద విగ్రహాలు పెట్టి ఎలాంటి ప్రయోజనం లేదు. మీ దగ్గర బాగా ధనం ఉంటే వెండి వినాయకుడిని, ఇంకా ఎక్కువ ధనం ఉంటే బంగారపు వినాయకుడిని పూజించి అవి దానం ఇవ్వాలి. అంతే తప్ప పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేయడం, భక్తి శ్రద్ధలు అనేటువంటివి లేకుండా, శాస్త్ర పరిజ్ఞానం లేకుండా
ఎదుటివారి గొప్పల కోసం చేసేటువంటి పెద్ద పెద్ద వినాయకుడితో చేసేటువంటి విగ్రహ ఆరాధనలు మంచివి కాదని, సమాజానికి కలుషితం చేసి అహితం చేసేటువంటి విధానమైనటువంటి పూజలు సరైనవి కాదని మాత్రం ప్రేక్షకులకు సూచిస్తున్నాను. ఇంటిలో వినాయక వ్రతాన్ని ఆచరించేటువంటి వారు మట్టి విగ్రహానికి ప్రాధాన్యత ఇచ్చి, అందులోనూ రంగులు లేనటువంటిది, రంగులు ఉండనటువంటి మట్టి విగ్రహాన్ని తెచ్చుకుని పూజించాలని, అరచేతిని మించకుండా పూజించాలని, అలాగే ఎక్కడైతే మీరు పందిట్లో అందరూ కలిపి సామూహికంగా చేసుకునేటప్పుడు అది కూడా మట్టి విగ్రహం ఉండేటట్టుగా చూసుకుని, మీరు చేసుకునేటువంటి హోమం ధూపదీప నైవేద్యాలకి సరిపోయేటువంటి దాని ప్రకారం అది ఎంత పెద్ద విగ్రహం ఉండాలో దాని ప్రకారం ఆలోచించుకుని మీరు ఆ విగ్రహ ఆరాధన చేసుకోవాలని సూచిస్తూ, ఇంటిలో వినాయక చవితి వినాయక వ్రతం ఆచరించేటువంటి వారు తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో వినాయక మండపాన్ని వేయాలి. అది కూడా గోమయంతో ఆ ప్రదేశాన్ని అలికి లేదా శుభ్రం చేసుకుని ఒక ముగ్గు అది వేసి దాని మీద పీటను పెట్టి వస్త్రాన్ని వేసి విఘ్నేశ్వరుని స్థాపన చేయాలి. మట్టి విఘ్నేశ్వరుణ్ణి, అరచేతి పొడుగు ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి అక్కడ పెట్టుకుని ఆయన పైన పాలవెల్లి కట్టి ఆ ఫలాలు అన్నీ కూడా పాలవెల్లికి కట్టుకుని అప్పుడు ఆ విఘ్నేశ్వరుని ధూపదీప నైవేద్యాలతో షోడశోపచారాలతో విఘ్నేశ్వరుని పూజించాలి. ఈ వినాయక వ్రతాన్ని చేసేటప్పుడు 21 పత్రాలతో విఘ్నేశ్వరుని పూజించాలి. జాజీపత్రం పూజయామి, బృహతీపత్రం పూజయామి, దత్తూరపత్రం పూజయామి, అర్క్యపత్రం పూజయామి అని ఈ రకంగా 21 రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రాలతో విఘ్నేశ్వరుని పూజించాలి. విఘ్నేశ్వరుని పూజించే ముందు విశేషంగా పసుపు గణపతిని పూజించాక ఆ మట్టి గణపతిని ఈ 21 రకాల పత్రాలతో పూజిస్తూ, ఈ 21 రకాల పత్రాలు ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రాలు ఇంటిలో ఉండడం చేత మనకి అందులోంచి వచ్చేటువంటి వాసన వల్ల ఆ పత్రాలని స్పృశించడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందని మాత్రం గమనించాలి. ఇంకా విఘ్నేశ్వరుని యొక్క పూజ, ఈ పత్ర పూజ అది అయిన తర్వాత విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి 108 నామాలతో ఆయన పూజించి, విఘ్నేశ్వరుడి యొక్క వ్రత కథ అక్షంతలు తీసుకుని ఆ వ్రత కథలన్నీ కూడా చదువుకుని అవి పిల్లలకి అందరికీ తెలియజేసి, ఆ నైవేద్యాలన్నీ విఘ్నేశ్వరుడికి కుడుములు, ఉండ్రాలు, కజ్జికాయలు, అలాగే ఆ రోజు ఉన్నటువంటి ఇంకేమైనా పులిహార వంటివి ఏమేమి ఉన్నా అవన్నీ కూడా నివేదన చేసి ఆ యొక్క కథ అక్షంతలని జల్లుకోవాలి. పెద్దలు పిల్లలందరినీ కూడా ఆశీర్వదించాలి. వినాయక చవితి రోజు నూతన వస్త్రాలను ధరించడం చాలా మంచిది. ఈ రకంగా ఆచరించినటువంటి వారందరికీ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేశాయి. అలాగే ఈ వినాయక వ్రతాన్ని ఈరోజు ఆచరించడం చేత విఘ్నాలన్నీ తొలగుతాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. వినాయక వ్రతమైన తర్వాత విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. మనం ఏ మట్టి విఘ్నేశ్వరుణ్ణి పూజకి వినియోగించామో ఆ విఘ్నేశ్వరుణ్ణే మనం నిమజ్జనం చేయాలి. ఆయనతో పత్రి కానీ లేదా ఇతర వస్తువుల్ని నిమజ్జనానికి వాడి ఆ నదుల్ని కలుషితం చేయకూడదు. మన సనాతన ధర్మం చెప్పినటువంటి విషయం ఏమిటంటే, భాద్రపద మాసం నదులు నీటితో నిండి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మట్టిని తీయడం వలన, అక్కడ ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్న వారందా కొంత ఆ మట్టిని తీయడం వల్ల ఆ నీరు కొంత సర్దుబాటు అవుతుందని, ఆ తర్వాత వచ్చేటువంటి నీరుతో కూడా ఇంకా కొంచెం ఆ తటాకాలు, ఆ నదులు అవన్నీ కూడా కొంచెం ఆ నీటిని పొంది ఉంటాయని, అక్కడ తీసినటువంటి మట్టి విగ్రహాన్ని తెచ్చుకుని పూజించుకుని మళ్ళీ తిరిగి ఆ మట్టిని తీసుకెళ్ళి యథాస్థానంలో పెట్టడం ఇందులో ఉన్నటువంటి సాంప్రదాయం. ఇందులో అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే, మనిషి కూడా ఆ మట్టిలోంచే వచ్చాడని, అతను ఎలాగైతే మట్టిలోంచి వచ్చి ఇక్కడ పూజార్హత ఈ యొక్క సృష్టిలో
భగవంతుడిని నమ్ముకుంటూ ధర్మ మార్గంలో నడుస్తూ ఆ ధర్మ మార్గంలో నడిచేటువంటి వ్యక్తి ఆ అర్హతని పొంది తిరిగి మళ్ళీ అదే మట్టిలో కలిసిపోవాలనేటువంటి విషయం కూడా మనకి సూచిస్తుంది. అందువల్ల విఘ్నేశ్వరుని నిమజ్జనం వంటివి చేసేటప్పుడు ఆ మట్టి విగ్రహాల్ని మాత్రమే నిమజ్జనం చేయాలి. అలాగే మట్టి విగ్రహాన్ని మీరు ఏదైతే పూజిస్తూ ఉంటారో, ఎక్కడైతే ఆ తటాకాలు సముద్రం ఉన్నాయో అక్కడ వాటిల్నే నిమజ్జనం చేసి మిగతా ఉన్నటువంటి పత్తిని వాటిని మొక్కల వద్ద లేదా ఏ గోతిలోనో పోయడం అనేటువంటిది సాంప్రదాయంగా ఉన్నది. కొన్ని ప్రదేశాల్లో ఎక్కడైతే నదులు వంటివి లేవో అటువంటి చోట విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసేటప్పుడు ఒక బిందెలో కానీ బకెట్లో కానీ స్వచ్ఛమైన జలాన్ని తీసుకుని అందులో ఆ విఘ్నేశ్వరుని వేసి ఆయన పూర్తిగా నిమజ్జనం అయ్యేటట్టు చూసుకుని ఆ నీరుని మీరు చెట్లకి పోయడం వంటివి చేయడం వల్ల కూడా ఈ రకంగా కూడా విఘ్నేశ్వరుని నిమజ్జనాన్ని ఆచరించవచ్చని తెలియజేస్తున్నాను. మరొక్కసారి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం గణానాం త్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. విఘ్నేశ్వరార్పణమస్తు. ఈశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.